రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. శ్రీనమో వెంకటేశ్వర శ్రీనివాస ఆటో ఓనర్స్ వీఆర్ఆర్ మిత్ర బృందం సంయుక్తంగా రేణిగుంట బస్టాండ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నపిల్లలకు, వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రక్తదాన ప్రాముఖ్యత, దాతల ఆరోగ్యం, యువతలో మానవతా విలువలను వివరిస్తూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనియన్ నాయకులకు, యువతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ రావణ్, రేణిగుంట సర్పంచ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం ఇంకా రేణిగుంటలో 10 ఏళ్లుగా ఒక దశాబ్ద కాలంగా చేస్తున్న ఘనత రావణ వాళ్ళ మిత్ర బృందానికి రావడం చాలా గొప్ప విషయం. తిరుపతి లాంటి పట్టణాల్లోనే ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరగడం లేదు. దానికి రేణిగుంట ఇలా చేయడం రెగ్యులర్గా వాళ్ళ టీంని రావడాన్ని ప్రత్యేక అభినందిస్తున్నాను పేరు. ఎందుకంటే ప్రాణదానం అంటే కన్నా మనకి రక్తదానం అంటేనే ప్రాణదానం. అంటే ఇది మనం రక్తం అనేది మార్కెట్లో దొరకదు, దీనికి ఆల్టర్నేటివ్ లేదు, మనుషులే ఇవ్వాలి. ఒకసారి యాక్సిడెంట్ అయితే ఒకసారి 10 బాటలు అవసరం, ప్రాణాన్ని కాపాడు. అలాంటి పరిస్థితి ఏమవుతుందంటే మెడికల్ షాప్ మందులు కొనుక్కోవచ్చు, 1000 రూపాయలు ఇంజక్షన్ కొనుక్కోవచ్చు, కానీ రక్తం దొరకదు కాబట్టి మనుషులే ఇవ్వాలి. అందువల్ల ఇలాంటి వాటిని చక్కగా రెగ్యులర్గా ఇస్తే కన్నా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు బాగా నీరు తోడేస్తే కొత్త నీరు వస్తుంది. అలాగే 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు రక్తాలు తీయచ్చు. మరీ వీక్గా ఉన్న వాళ్ళు తీసుకోరు, అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోరు. అంటే 55 లోపు వాళ్ళకి ఎవరైనా కానీ ఆరోగ్యం ఇవ్వడానికి అర్హులు. దీనివల్ల అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు అయితే అవసరం లేదు, ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎవరికి శక్తి పోయేదే లేదు. అట్లాగే ఒక ప్రాణాన్ని కూడా కాపాడాల్సిన అవసరం, ఒక అవకాశం వస్తుంది. ప్రాణం నిలబడడం అంటే ఇది డాక్టర్ చేసే పని కాదు, డోనరే చేయగలడు. రక్త డోనర్కే ఇది వీలైతుంది. అందువల్ల ఈ కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నా రవాణా వాళ్ళ టీంకి, ఇక్కడ అసోసియేషన్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇదిగా వచ్చేసిన నగేష్ సర్పంచ్ గారు ఏ కార్యక్రమాన్ని ముందుంటారు ప్రయాసాల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తారు. అందువల్ల ఇలాంటి కార్యక్రమం ముందు చేయాలని తప్పకుండా ఇలాంటి వాటికి రష్ హాస్పిటల్లో తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మానవుడు చెప్పుకుంటూ ఇంకా ఎందుకంటే మాకు తెలుసు నేను సర్జన్గా కిడ్నీ ఆపరేట్ చేస్తుంటే రక్తం ఒకసారి 4-5 బాటలు అవుతుంది. చేతులు ఎత్తే పరిస్థితి అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వరు. ఇలాంటి డోనర్సే నిజంగా రక్తదాతలు, ప్రాణదాతలు. ఈ విషయం ముఖ్యంగా ప్రజలు గమనించి ముందుకు వస్తేనే చాలామంది ప్రజలకు అవుతుంది. గట్టిగా చెప్తూ ఈ అవకాశం నాకైతే తెలుసుకుంటే అలాగే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.